హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఈ వీడియోలో లోక్సభలో ఇద్దరు సభ్యులున్న రాష్ట్రాలను సింపుల్గా ఈజీగా కోడ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో మనం నేర్చుకుందామండి. మనం లాస్ట్ వీడియోలో లోక్సభలో ఒకే ఒక సభ్యుడున్న రాష్ట్రాలను సింపుల్గా ఎలా గుర్తుంచుకున్నామో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఆ వీడియో ఉంది, లాస్ట్ వీడియో. లోక్సభలో ఒకే ఒక సభ్యుడున్న రాష్ట్రాలకి కోడ్ వచ్చేసి ఎంఎన్ఎస్ కదా. ఎం అంటే మిజోరాం, ఎన్ అంటే నాగాలాండ్, ఎస్ అంటే సిక్కిం. ఒకే ఒక సభ్యుడున్న రాష్ట్రాలు కదా. ఇప్పుడు మనము లోక్సభలో ఇద్దరు సభ్యులున్న రాష్ట్రాలకి కోడ్ చూద్దాం. ఇక్కడ కోడ్ వచ్చేసి మనీ మేగా ట్యాగ్. ఓకేనా, మనీ మేగా ట్యాగ్ లేకుంటే మేగా మనీ ట్యాగ్. ఓకేనా, మేగా మనీ ట్యాగ్ అంటే ఈ రెండు నేమ్స్కి గుర్తుంచుకొని ట్యాగ్ అని గుర్తుంచుకున్నట్లయితే కోడ్ గుర్తుంటుందండి. మనీ మేగా ట్యాగ్ లేకుంటే మేగా మనీ ట్యాగ్. ఓకేనా, ఎలా గుర్తుంచుకున్నా పర్లేదు. ఒకసారి చూద్దాము. మనీ అంటే మణిపూర్, మనీ అంటే మణిపూర్. నెక్స్ట్ మేగా, మేగా అంటే మేఘాలయ, మేఘా అంటే మేఘాలయ. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్లో ఫస్ట్ లెటర్ చూడండి, టీ. టీ అంటే త్రిపుర, టీ అంటే త్రిపుర. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ జీ. జీ అంటే గోవా. ఓకేనా, జీ అంటే గోవా. ఇదండి మనం ఈరోజు నేర్చుకున్న కోడ్. కోడ్ వచ్చేసి మేగా మనీ ట్యాగ్ లేకుంటే మనీ మేగా ట్యాగ్. ఎలా గుర్తుంచుకున్నా పర్లేదు. లోక్సభలో ఇద్దరు సభ్యులున్న రాష్ట్రాలకి కోడ్. ఓకేనా, ఈ విధంగా లోక్సభలో సభ్యులున్న రాష్ట్రాలను సింపుల్గా గుర్తుంచుకోవచ్చండి. ఇన్ని గణం ఉన్నాయని భయపడాల్సిన పనే లేదు. ఈ కోడ్స్ ద్వారా మనము గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, మనీ మేగా ట్యాగ్ లేకుంటే మేగా మనీ ట్యాగ్. ఓకేనా, మళ్ళీ ఒకసారి రాష్ట్రాలు చూడండి. మనీ అంటే మణిపూర్, మేఘా అంటే మేఘాలయ, టీ అంటే త్రిపుర, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, జీ అంటే గోవా. ఓకేనా, కాపీ చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.